హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మామిడికాయ పప్పు చేస్తున్నాను. దీనికోసం అయితే మామిడికాయలు 2 చెక్కు తీసి ఇలా పక్కకు పెట్టుకోవాలి, పీసెస్గా చేసి. ఇప్పుడు ఒక పప్పు కుక్కర్ తీసుకొని దానిలోకి ఒక గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ పప్పు తీసుకొని ఇందాక మనం కట్ చేసుకున్న పీల్ తీసేసి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా అన్నీ వేసేసుకొని, ఒక చిన్న సైజు ఒక ఆనియన్ కూడా ముక్కల్లా కట్ చేసుకొని, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అండ్ ఒక 2 పచ్చిమిర్చి ఇలా చీలికగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారము, ఒక 1-1.5 టేబుల్ స్పూన్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసి మన క్వాంటిటీకి తగ్గట్టు ఇంకా వాటర్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి, మొత్తం పొంగిపోతుంది. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి సరిపడా మాత్రమే వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానిస్తే పప్పు మంచిగా చక్కగా ఉడికిపోతుంది. ఇంకా చూడండి 4 విజిల్స్ అయితే 3 విజిల్స్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ విజిల్ అనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేస్తున్నాను అనమాట. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసా, చల్లారిపోయింది. విజిల్ కూడా తీసేసాను. పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి అయితే మనము సాల్ట్ వేసుకుందాము. ఒక 2-2.5 స్పూన్స్ అయితే సాల్ట్ పడుతుంది. పప్పు కదా, పప్పులోకి ఎక్కువ సాల్టే పడుతుంది. 2.5 స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఒక స్మాషర్ తీసుకొని పప్పునంతా ఇలా అయితే మొత్తం రుబ్బేసుకున్నాను అనమాట మెత్తగా. చూడండి, ఇలా అయితే పప్పును మెత్తగా రుబ్బేసుకున్నాను. పప్పు కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెము హాట్ వాటర్ పెట్టుకొని ఒక గిన్నెలో పప్పులో కలుపుకుంటున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు పోపులోకి అయితే ఒక ప్యాన్ పెట్టుకొని, చూడండి పప్పు వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఒక 4 ఎండుమిర్చి, కొంచెం పసుపు అండ్ కరివేపాకు కూడా వేసుకొని పోపు మిశ్రమాన్ని అంతా పప్పులోకి కలుపుకోవాలి. అంతే అండి, తెలంగాణ స్టైల్ మామిడికాయ పప్పు రెడీ. దీన్ని వేడివేడి అన్నంలోకి తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.